ఇప్పుడే రూమ్ నుంచి ఫ్రెష్ అప్ అయి బయటికి డిన్నర్ చేద్దామని వచ్చాము. ఫస్టే కదా కొత్తవి ఎందుకు ఎట్లా నేపల్స్ అన్నీ ట్రై చేద్దామని నేపాలీ రెస్టారెంట్కి వచ్చాము. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. ఇక్కడ కూడా ఫుల్ వాన పడుతుంది. రెస్టారెంట్ అయితే చాలా చిన్నగా ఉంది. చూసారు కదా రెస్టారెంట్ అయితే చాలా చిన్నగా ఉంది. నార్మల్ రోటీ కర్రీ ఫ్రైడ్ రైస్ మోమోస్ అట్లాంటివి ఆర్డర్ ఇచ్చాను. మొత్తం 4000 5000 సంథింగ్ అయింది. అండ్ నేను పోయేటప్పుడు వీళ్ళ స్ట్రీట్స్ కూడా చూపిస్తాను. జపాన్ స్ట్రీట్స్ ఈరోజు ఫ్రైడే కదా మొత్తం ఫుల్ లైటింగ్తో మస్తు ఉంది జపాన్. ఇప్పుడు మస్తు అయితే మస్తు వాన పడుతుంది అండ్ మస్తు చలి ఉంది. ఇక్కడ చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఫుడ్ వచ్చినాక చూస్తే ఫుడ్ ఎట్లుంది, అక్కడ ఏం ఫుడ్ ఆర్డర్ ఇచ్చినాము, దాని ప్రైస్ ఎంత అన్నీ చూపిస్తాను. వీడియో చూడండి. వీడియో చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, షేర్ చేయండి. ఒక 10-20 డేస్ అన్నీ కానీ జపాన్ బ్లాగ్స్ వస్తాయి. జపాన్లో మస్తు ప్లాన్ చేసినాం. ఫ్రైడ్ రైస్, నాన్, ఈ కడాయి పన్నీర్ ఇవి ఆర్డర్ ఇచ్చాం. టేస్ట్ ఎట్లుందో నేను తిని చెప్తా. మా అన్న చెప్తాడు ఈసారి టేస్ట్ ఎట్లుంది. పొగలు అయితే వెళ్తున్నాయి. ఇది కడాయి పన్నీర్ ఎంత తక్కువ క్వాంటిటీ ఇచ్చాడు. అది కూడా ఎంత అన్నది $10 అంటే ఎన్లో ఎంత జపాన్ ఎన్లో 1050 ఎన్ అంట. ఇది బటర్ నాన్. ఇన్ని నాన్లకు ఆ కూర సరిపోతుందా? నాకు తెలిసి ఈ ఫ్రెష్ నాన్ మన ముందే ఫ్రెష్గా చేశారు, ఫ్రోజన్ కాదు. ఎట్లుందన్న? బాగుందా? అన్న బాగుంది అన్నారంట. మస్తు ఉంటుంది అదంతే. క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉంది. ఒక రోటీ క్వాంటిటీ ఎక్కువ ఇచ్చిండు. కర్రీ ఇంకా ఫ్రైడ్ రైస్ క్వాంటిటీ తక్కువ ఉంది. టేస్ట్ మనం కూడా చేద్దాం. కూర అయితే చాలా బాగుంది. మస్తు ఫ్లేవర్ఫుల్ ఉంది. లైక్ చాలా ఫ్లేవర్ ఉంది అండ్ చాలా బాగుంది. నాన్ ఫుల్ ఫ్లేవర్ ఉంది. తింటుంటే టేస్ట్ మస్తు తెలుస్తుంది నాన్. ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేసి చూద్దాము. ఇది ఇంట్లో చేసుకున్నట్టే ఉంది ఫ్రైడ్ రైస్ అయితే. చప్పగా ఉందన్న కానీ ఫ్లేవర్గా ఉంది. చప్పగా ఉన్న మస్తు ఫ్లేవర్ ఉంది. ఫుడ్ అయితే మొత్తం ఫుల్ బాగుంది. ఫస్ట్ అయితే జపాన్లో ఫుడ్ మస్తు నచ్చింది. ఇదే మా ఫస్ట్ టైం వెళ్ళి జపాన్లో. ఇప్పుడే తిని బయటకు వచ్చాము. ఇదే రెస్టారెంట్ వెనకాల కనపడుతుంది కదా, ఇదే రెస్టారెంట్. వెనకాల స్ట్రీట్స్. ఇప్పుడు టైం 12 అవుతుంది. చూడండి స్ట్రీట్స్. టైం 12 అవుతుంది. ఇప్పుడు మన రూమ్ వరకు ఒక 450 meters ఉంది. ఇప్పుడు వాన కొంచెం తగ్గింది కానీ చలి అయితే ఫుల్ చలి ఉంది. యానిమే ఇక్కడ అన్ని యానిమే షాపులు, పోకిమాన్ షాపులు. కొన్ని షాపులు అయితే నాకు అర్థం కావట్లేదు. కొన్ని షాపులు అయితే షాప్ మొత్తం వెండింగ్ మిషన్లే ఉన్నాయి. కొన్ని షాప్లో మొత్తం వెండింగ్ మిషన్ గేమ్స్ ఉన్నాయి. చాలామంది వచ్చి ఆడుతున్నారు. వస్తున్నాయి షాప్లో అయితే. ఇంకా చూసారా మొత్తం యానిమే. ఫుడ్ అయితే భలే ఉంది. నేపాలీ రెస్టారెంట్లో తిన్నాము. వస్తుంది ఫుడ్. పన్నీర్ కూర, మెయిన్గా రోటీ, బటర్ నాన్ మంచిగా తింటుంటే ఫుల్ ఫ్లేవర్ అనిపించింది. అండ్ రోటీ, ఫ్రైడ్ రైస్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఫుడ్. ఇంకెక్కడికి పోయలేదు. వేరే ప్లాన్ అనుకున్నాం కానీ ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకొని ఎట్లయినా రేపటి నుంచి తిరిగేది చాలా ఉంది. ఈరోజు కొంచెం రెస్ట్. ఇప్పటికే టైం చాలా 12 అవుతుంది. పోయి కాసేపు రెస్ట్ చేసుకొని మళ్ళీ పొద్దున్నే లేవాలి. ఎందుకంటే ఫాల్స్లో జనాలు ఎక్కువ ఉన్నారంట. మార్చ్ కదా, మార్చిలో జపాన్ సీజన్, సాకురా సీజన్, స్ప్రింగ్ సీజన్ అంటారు. పింక్ కలర్ చెట్లు ఉంటాయి కదా, మొత్తం మస్తు టూరిస్టులు వచ్చారంట ఈసారి. బాగుంది. క్యాబులు బాగున్నాయి మంచిగా, బ్లాక్ కలర్ మస్తు క్యాబులు కనపడుతున్నాయి. ఇట్లాంటివి మస్తు ఉన్నాయి క్యాబులు అయితే ఇక్కడ. ఇంకా మెయిన్గా జపాన్ చూడండి, ఈ క్యాబ్ అయితే ఇట్లాంటివి మస్తు నచ్చింది.
ఇక్కడ రోడ్ క్రాస్, మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేసి మళ్ళా కొంచెం లైక్ 300 మీటర్స్ వెళ్ళాలి. ఫ్యామిలీ మార్ట్ అండ్ ఈ గొడుగు రాగానే ఫస్ట్ జపాన్లో ఉన్నది ఈ గొడుగు.